ప్రీవియస్ వీడియోలో మనం బులియన్ ఆపరేటర్ గురించి బులియన్ డేటా టైప్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు మనం లాజికల్ మనకి కంపారిజన్ అండ్ లాజికల్ అండ్ టెర్నరీ ఆపరేటర్ గురించి చూద్దాం. కంపారిజన్ ఆపరేటర్లో మనకి ఏమున్నాయి, డబుల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, అలాగే ట్రిపుల్ ఈక్వల్స్ టు, నాట్ డబుల్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇవన్నీ కూడా మనకి కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. కంపారిజన్ ఆపరేటర్స్ని మీరు చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రీవియస్లో కూడా మనం ఇక్కడ చెక్ చేసాం కంపారిజన్ ఆపరేటర్ని. ఓకే, సో ఒకసారి మళ్ళీ చూద్దాము. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 22 ఇచ్చాను, బి ఈక్వల్స్ టు 33 ఇచ్చాను. సో ఏ డబల్ ఈక్వల్స్ టు బి అని రాసాం. మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మనకి ఏ డబుల్ ఈక్వల్స్ టు పోయి ఫాల్స్ వచ్చింది. ఇవన్నీ కూడా మనకి నాట్ ఈక్వల్స్ టు, నాట్ డబుల్ ఈక్వల్స్, ఇవన్నీ మీరు ట్రై చేయండి. అలాగే మీరు ఇఫ్ స్టేట్మెంట్లో కూడా రాసుకోవచ్చు. ఇఫ్ గురించి కమింగ్ వీడియోస్లో వస్తాయి, అప్పుడు చెప్తాను. అలాగే లాజికల్ ఆపరేటర్స్లో అండ్, ఆర్, నాట్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, నాకు అండ్ ఏ విధంగా మనం వర్కౌట్ చేస్తామంటే ఇవి ఆల్రెడీ మనం చెప్పాము. నాకేం కావాలి అంటే ఎక్స్ అనే వాల్యూ, ఏ అనే వాల్యూ 10 కన్నా ఎక్కువ ఉండాలి. బి అనే వాల్యూ, ఇప్పుడు మనకి ఏ వాల్యూ 18 ఇస్తున్నాను, 18 నుంచి 34 వరకు మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు మనకు ఎలిజిబుల్ అవ్వాలి, లేకపోతే నాట్ ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ రెండు కండిషన్స్, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 18 అండ్, ఇక్కడ మనం ఏమి ఇచ్చేసుకోవాలంటే అండ్ సింబల్, అంటే ఏ 18 కన్నా ఎక్కువ ఉండాలి, బి 34 కన్నా తక్కువ ఉండాలి. బి ఈజ్ లెస్ దాన్ 34, అప్పుడే మనం అవైలబుల్, అప్పుడే మనం ఓకే చేయాలి, లేకపోతే నాట్ ఓకే అన్నట్టు. సో ఇలా స్టేట్మెంట్ రాసుకుంటాం అన్నట్టు. ఇవన్నీ కూడా ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు ఇఫ్లో ఎగ్జాంపుల్స్ తీసుకుని చేద్దాం. ఈ రెండు కండిషన్స్, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 18 అండ్ బి ఈజ్ లెస్ దాన్ 34. సో ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 33 ఇస్తే ఇప్పుడు మనకి 2 వస్తుంది. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్, ఇది ఏం చేద్దాం, 19 19. ఇప్పుడు ట్రూ వచ్చింది. మనకి ఏ వాల్యూ ఇప్పుడు 18 కన్నా ఎక్కువ ఉందో, ఆర్ మీకు ఈక్వల్ కావాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు యూజ్ చేసుకోండి. ఓకే, సో ఇది లాజికల్ అన్న. మీరు ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా పర్లేదు అనుకుంటే మీరు లాజికల్ ఆర్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ స్పాష్ బటన్ పక్కన ప్లస్ పక్కన ఉంటుంది, షిఫ్ట్ కొట్టి ఎంటర్ చేయండి, పైప్ సింబల్. సో ఇది కూడా మనకి ట్రూనే ఇస్తారు. రెండు కండిషన్స్ ఫాల్స్ అయితేనే, అంటే ఫస్ట్లో మనం తీసుకున్నాం ఉంటుంది 34, ఇక్కడ 18 ఇస్తున్నాను, ఇప్పుడు మాత్రమే మనకి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. సో ఒక వాల్యూని 30 ఇస్తున్నాను, ఇప్పుడు మనకి ట్రూని రిటర్న్ చేస్తుంది. ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, అవుట్పుట్ ఈజ్ ట్రూ. ఓకే, టెర్నరీ ఆపరేటర్. సో జావాస్క్రిప్ట్ ఆల్సో కంటైన్స్ ద కండిషనల్ ఆపరేటర్ దట్ అసైన్స్ ఎ వాల్యూ టు వేరియబుల్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఓకే, మనకి సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు కండిషన్ క్వశ్చన్ మార్క్ వాల్యూ 1 కోలన్ వాల్యూ 2. ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇక్కడ. ఇప్పుడు నాకు ఏజ్ అనేది ఒక క్యాండిడేట్ యొక్క ఏజ్ని ఎంటర్ చేస్తాను. ఏజ్ ఈక్వల్స్ టు 19 అని ఇచ్చాను. సో ఇతను ఓటు వేయడానికి ఎలిజిబులా కాదా? సో దాని పర్పస్ మనం ఏం రాయొచ్చు అంటే, మనం వేర్ ఓటబుల్ అని చెప్పి పెడుతున్నాను. వేర్ ఓటబుల్ ఈక్వల్స్ టు, సో మనం ఇక్కడ కండిషనల్ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకుని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. వేర్ సో ఓటబుల్ ఈక్వల్స్ టు ఎంత ఉండాలి? సో ఫస్ట్ ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్, తర్వాత
మనకి ఏముండాలి, ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 ఉండాలి. ఓకే, 18 ఉంటే మనకి తర్వాత 18 ఇంకో ప్రోగ్రామ్ కూడా రాద్దాం దీని మీద. 18 అయితే ఏం కావాలి, క్వశ్చన్ మార్క్ ఉండాలి. టెర్నరీ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్, తర్వాత ఇది ట్రూ అయితే ఎలిజిబుల్, సో లేకపోతే ఓకే టెర్నరీ ఆపరేటర్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18 ఎలిజిబుల్, లేకపోతే కోలన్ నాట్ ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్. ఓకే, సో నేను ఇప్పుడు ఓటబుల్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి నాకు ఓటబుల్ ఏం డిస్ప్లే అవుతుంది మనకి, సో ఎలిజిబుల్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఏజ్ వచ్చేసి 10 ఇచ్చేసాను. ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మనకు కనబడుతుంది. ఓకే, సో ఇది టెర్నరీ ఆపరేటర్ వల్ల యూజ్. మనం ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం. సో గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, గివెన్ నెంబర్ ఏదైనా ఒక నెంబర్ ఇస్తే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ కావాలి. వేర్ నమ్ ఈక్వల్స్ టు 33 ఇచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు వేర్ రిజల్ట్ RES ఈక్వల్స్ టు, సో మన కండిషన్ ఏంటి, ఏ నెమ్ మోడులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయితే, ఓకే అంటే నెంబర్ని మోడులస్ 2తో చేస్తే అయితే ఏమవ్వాలి ఇక్కడ, సో అయితే క్వశ్చన్ మార్క్ నెంబర్ మోడులస్ అయితే ఏమవ్వాలి, ఇది ఈవెన్ నెంబర్, లేకపోతే కోలన్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్. ఓకే, సో ఈ విధంగా మనం టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటాము కండిషనల్ చెకింగ్ పర్పస్. సో వేర్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు RES. సో ఏం రాస్తున్నాం, మనం ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటున్నాం. ఓకే, తర్వాత వచ్చి క్వశ్చన్ మార్క్ ఈవెన్ నెంబరు, తర్వాత ఆడ్ నెంబరు. మీరు ఇలా కాకుండా, సో ఇది కాదు కరెక్ట్ సింటాక్స్. సో దీనికే బ్రాకెట్ పెట్టేసి ఈ బ్రాకెట్ తీసేసి సెమీకోలన్ తోటి ఎండ్ చేయండి. ఓకే, రిజల్ట్ ఈక్వల్స్ టు నెమ్ మోడులస్ 2 ఇలా కూడా వచ్చింది మనకి ఇందాక క్లియర్గానే, కాకపోతే ఇది కరెక్ట్వే కాదు. సో ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఈ బ్రేసెస్లో మనం కండిషన్ చెక్ చేసుకుంటాం. ఓకే, ఇది క్వశ్చన్ మార్క్ తర్వాత ఈ కండిషన్ అనేది ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే అది మనకి రెస్ట్ అనే వేరియబుల్లో సేవ్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఆడ్ నెంబర్ దీని కోలన్ తర్వాత ఏదైతే ఉందో అది ఇక్కడ ప్లేస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఆడ్ నెంబర్ వచ్చింది, మనకి ఈవెన్ నెంబర్ ఇద్దాం 32. సో ఈవెన్ నెంబర్ అని చెప్పి మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇది ఇక్కడ చాలా పెద్ద లాజిక్స్ రాస్తాము, అందుకని కొద్దిగా ఈ బేసిక్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటి సింటాక్స్, సో బ్రేసెస్లో ఇక్కడ కండిషన్ చెకింగ్ చేస్తాము. ఈ కండిషన్ అనేది క్వశ్చన్ మార్క్ తర్వాత కండిషన్ అనేది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ రాసి స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు ఒక ఫామ్ని క్రియేట్ చేసి, ఆ ఫామ్ కాదు ఇన్పుట్ టైప్ క్వశ్చన్ టెక్స్ట్ ఒకటి క్రియేట్ చేసి దానికి వాల్యూని అసైన్ చేసి ఆ వాల్యూ అనేది బటన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని, అంటే మనం అవ్వడం కాదు, వాల్యూ అనే అట్రిబ్యూట్కి వాల్యూ ఇచ్చేసి బటన్ క్లిక్ చేసినప్పుడు అది ఈవెన్ ఆడ్ అనేది మనకు డిస్ప్లే కావాలి. సో తర్వాత యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా అది, అంటే మనం 12 ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అది ఈవెన్ ఆడ్ అని డిస్ప్లే అయ్యేటట్టు కమింగ్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ వరకు అయితే ఇన్పుట్ వాల్యూ ఒకటి ఇద్దాము. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ నేమ్
వాల్యూ వచ్చేసి 18 ఇస్తున్నాను. ఓకే, సో తర్వాత ఒక బటన్ తీసుకుంటున్నాను. బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అండ్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు ఆన్ CLI ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు MYF అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ మీ అని చెప్పి పెడతాము. సో ఇక్కడ ఈ బటన్ ఈ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్లో ఉన్న వాల్యూని మనం రిట్రైవ్ చేసుకోవాలనుకుంటే దీనికి ఒక ఐడిని కూడా అసైన్ చేయాలి. ఐడి ఈక్వల్స్ టు num1 అని చెప్పిస్తున్నాను. ఓకే, num1 వాల్యూ ఈక్వల్స్ టు 18. సో ఇక్కడ వరకు అయితే మన బటన్ పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు స్క్రిప్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఓకే, స్క్రిప్ట్ పార్ట్లోకి వెళ్ళేటప్పుడు మనం ఒక వేరియబుల్లోకి ఈ వాల్యూని 18ని సేవ్ చేసుకోవాలి. ఓకే, వేర్ num ఈక్వల్స్ టు, సో మనం ఏం రాయొచ్చు, డాక్యుమెంట్ డాట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వచ్చేసి num1 తీసుకున్నాము. num1 డాట్ వాల్యూ డాట్ VALUE num1 యొక్క వాల్యూని తీసుకుంటున్నాము. రైట్, సో తర్వాత మై ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాం. ఫంక్షన్ టైప్ ఈక్వల్స్ టు ఫంక్షన్ నేమ్ మనం పెట్టింది myF MYF. ఓకే, సో ఇందులో మనం ఏం రాద్దామంటే వేర్ రిజల్ట్ ఈక్వల్స్ టు RES ఈక్వల్స్ టు, సో ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ని ఇచ్చేద్దాం. సో మన యొక్క నెంబర్ మాడ్యులస్ ఆఫ్ 2 డబుల్ ఈక్వల్స్ టు 0 అయితే, సో తర్వాత క్వశ్చన్ మార్క్, సో మనకేం కావాలి, క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఈవెన్ లేకపోతే కోలన్ ఇచ్చి ఆడ్. ఓకే, రైట్, సో తర్వాత దాన్ని ప్రింట్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వచ్చేసి demo1 ఇద్దాము. demo1 తర్వాత ఇన్నర్ HTML డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు రెస్ట్ని. ఓకే, ఫంక్షన్ myF ఇప్పుడు ట్రై చేద్దాం ఏమొస్తుంది అనేది. సో ఈ విధంగా వచ్చింది. రైట్, ఇక్కడ 19 పాస్ చేద్దాం. 19 సో ఆడ్. సో ఇలా పాస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ నుంచి వాల్యూ ఒక్కోసారి స్ట్రింగ్లోకి వచ్చేస్తాయి. అందుకని మనం నెంబర్ మెథడ్ తోటి దాన్ని కంప్లీట్గా నెంబర్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్ డాట్ ఐడి. సో ఇక్కడ 19Z అని ఇస్తున్నాను. ఓకే, వాళ్ళు ఇక్కడ మీరు నెంబర్ ఇవ్వకపోతే ఏమవుతుందో చూడండి. నెంబర్ మెథడ్ అయితే మీరు వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. numbers can torture.